ఇదేనా ప్రజాస్వామ్య ప్రక్రియ? ఎన్నికల కమిషన్ మొట్టమొదట ప్రకటించింది 2024 ఎన్నికలను మేము జీరో వైలెన్స్ లక్ష్యంగా పెట్టుకున్నామని. ఏదా జీరో వైలెన్స్ ఆంధ్రప్రదేశ్లో? మనం చూస్తూనే ఉన్నాం కదా. నాకు ఇది అడుగుతాను ఒకటి, మిమ్మల్ని కూడా, విజయచంద్ర గారు, ఒక 500 రూపాయలు చీట్ల ప్యాకెట్లో పట్టుబడితే జుట్టుబట్టి ఈడ్చుకొస్తున్నారు. ఒక ముక్కు పొడకో కాళ్ళ పట్టినో దొంగతనం చేస్తే వాడిని కూడా జుట్టుబట్టి కోర్టు మెట్లు ఎక్కిస్తున్నారు. డైరెక్ట్గా పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోయి ఈవీఎంని బద్దలు కొట్టిన ఎమ్మెల్యేని అరెస్ట్ చెయ్యరా? కేసు పెట్టి లోపలేయరా? దానికి ఒత్తాసు పలికిన పోలీస్ ఆఫీసర్ల మీద కూడా కేసులు పెట్టరా ఏంటి? అంటే చట్టాలు నిబంధనలు ఈ జేబు దొంగలకి వర్తిస్తాయా ఏంటి? అంటే ప్రజాస్వామ్యాన్ని దొంగతనం చేస్తున్న వాళ్ళకి వర్తించవా? అందుకని మేము అంటాం, చట్టం కొందరికి చుట్టం, అందరికి సమానం కాదని. నాలంటోడు అంటంలో అర్థం అదే కదా. నిన్న కానీ మీరు అలా అన్నా నేనైతే దాన్ని ఒప్పుకోను. జస్టిస్ మే బి డిలేడ్ బట్ నాట్ డినైడ్, అది కూడా ఉంటుంది. ఇవన్నీ విజయచంద్ర గారు నేను చిన్నప్పటి నుంచి వింటున్నా. ఓకే, నా మూతి మీద మీసం మొల ఉన్నప్పటి నుంచి ఇవే వింటున్నా. విప్లవకారులను అడిగి, అదే వామపక్షవాదులను విప్లవకారులను అడిగితే ఇంకా బాగా చెప్తారు దీని మీద. నేను మాట చెప్తాను. ఎన్నికల కమిషన్ అంటే సిట్టే నివేదికించింది. మొత్తం 33 కేసుల్లో 1370 మంది నిందితులుగా చేర్చారంట. కేవలం 124 మందిని అరెస్ట్ చేశారంట. మాచెల్ల నరసరావుపేట సంఘటనలో 18 కేసులు వైపు కడితే 474 మంది నిందితులుగా చేర్చారు, ఒక్కరిని అరెస్ట్ చేయాల. నేను అంటున్నాను, రేపు పోలింగ్ కౌంటింగ్ జరుగుతుంది, మళ్ళీ ఈ కాస్ట్యూమ్ ఎక్కడ వరకు పోతుంది? సరే, ఎన్నికల కమిషన్ ఏదో ముందస్తు జాగ్రత్త తీసుకుంటుంది, 19 వరకు పారామిలిటరీ బలగాలను అక్కడే ఉంచాలి అని. అంటే దీనికి పరిష్కారం ఏంటి? నేనేమంటానంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అర్జెంటుగా అరెస్ట్ చేసి జైలుకి పంపాలి. అరెస్ట్ చేసి ఎన్నికల కమిషన్ కౌంటింగ్కు ముందే అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. దానికి అండగా ఉన్న పోలీస్ ఆఫీసర్లను ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయాలి. మీకు చర్యలు లేకపోతే ఎలా? మీకు తులసి వనంలో గంజాయి మొక్కలాగా మీరు ఆ గంజాయి మొక్కని పీకపోతే ఎలా? ఏం సంకేతం పోతుంది? మనలాంటి ప్రజాస్వామికవాదులు ఏం మాట్లాడుకోవాలి? ఇక ఇలా బ్రేకింగ్ న్యూస్ చెప్పుకోవటమేనా? ఇలా ఇప్పుడు నంబూరి శంకర్రావు తలబద్దలు కొట్టారు. ఇప్పుడు మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో. మొన్న తాడిపత్రి కానీ, తిరుపతి కానీ, మాచర్ల కానీ, వినుకొండ కానీ, పల్నాడు జిల్లాలు కానీ బగ్గును ఎందుకు రగులుతున్నాయి? ఇప్పటికే భయపడుతున్నాం. సరే, ఎన్నికల ప్రక్రియ జరిగిపోయింది. ఎవడు గెలుస్తాడా, ఎవడు ఓడతాడా అనేది ఎన్నికల్లో నిక్షిప్తమైంది. మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. చెడు జరిగినా కూడా చిరసావహించాల్సిందే కదా. చెయ్యగలిగింది ఏం లేదు కదా ప్రజాస్వామ్యంలో. ఓటర్లో మార్పు దిశగా ఓట్లేసి కొత్త ప్రభుత్వానికి నాంది పలుకుతున్నది మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళ యొక్క భావన. ఇప్పుడు ఇలాంటి తప్పిదాలు చేస్తే, ప్రజాస్వామ్యాన్ని తలకిందలు చేసి ఈవీఎంలను వీటన్నిటి కూడా మారిస్తే మరి దీనికి ఎవరు పరిష్కారం చేసుకోవాలి? కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంది, మరి దాన్ని పరిగణలో తీసుకుంటుందా? పిన్నెల్ని అరెస్ట్ చేస్తుందా? పురంధేశ్వరి దేవి గారు ఆ దిశగా అడుగులేస్తారా? ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటే కదా మనకు నమ్మేది. కాబట్టి ఒక దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇన్ని అగచాట్లకి ఇంకొక మాట, అసలైన మాట ఏంటంటే, సిఎస్ జవహర్ రెడ్డి గారిని మార్చాలనేది అన్ని ఎన్నికల పార్టీలు మొత్తం కూడా ఫిర్యాదులు చేసినాయి. ప్రజాస్వామికవాదులు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు కూడా సిఎస్ గారిని మార్చాలా. ఆయన కంట్రోల్లోనే ఎస్పీలు ఉంటారు, ఆయన కంట్రోల్లోనే డిఎస్పీలు ఉంటారు. మీరు అసలైన వ్యక్తిని మార్చుకోకుండా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రేపు కౌంటింగ్ పరిస్థితి ఏమిటి? మరి అదే నేను అనేది, ఇవన్నీ జరుగుతున్నప్పుడు కౌంటింగ్ ప్రక్రియలో ఉన్నటువంటి చిన్న అంశాన్ని కూడా ప్రభావితం చేసే పోస్టల్ బ్యాలెట్ ని కూడా